చూస్తారు కదా పేషెంట్స్ వీళ్ళంతా మొత్తం సర్జరీస్ అయిపోయినాయి అందరి. మంచిగా జరిగిందా అమ్మ ఆపరేషన్? ఎట్లుంది మరి? వేరే వాళ్ళు రావచ్చా? వాళ్ళని చేయించుకుంటారు కొత్తలు కొత్తలు వల్ల నచ్చేటోళ్ళు రావచ్చా? రావచ్చు, మంచిగా చేస్తారు, మంచిగా చేస్తారు, మంచిగా ఉన్నాయి కదా అన్ని సౌలభ్యం మంచిగా. కరీంనగర్ వ్లాగింగ్లో భాగంగా ఈరోజు అయితే రేకుర్తికి వచ్చిన ఫ్రెండ్స్. రేకుర్తిలో ఐ హాస్పిటల్ ఉంటుంది కదా, ఇది చాలా ఫేమస్ ఇక్కడ. ఇది రేకుర్తి ఐ హాస్పిటల్ని డాక్టర్ భాస్కర్ మాడేకర్ అనే వ్యక్తి, అతని పేరు మీదనే వచ్చింది ఫ్రెండ్స్. అతడే స్థాపించింది దీన్ని. డాక్టర్ మాడేకర్ అనే వ్యక్తి 3 ఎకరాల 30 గుంటల విస్తీర్ణంలో ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసిండు 1981లో. ఆ తర్వాత మరి అతడు ఇది మామూలుగా ట్రస్ట్ ఆధారితంగా నడుస్తుంది ఫ్రెండ్స్, లయన్స్ క్లబ్ ట్రస్ట్ ఆధారితంగా. తర్వాత మరి అతడు పదవి విరమణ పొందిండా ఏం జరిగిందో తెలియదు. 1988లో అతని పేరు మీదగానే గౌరవప్రదంగా కరీంనగర్ లయన్స్ క్లబ్ డాక్టర్ భాస్కర్ మాడేకర్ లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ అని చెప్పేసి పేరు పెట్టింది ఫ్రెండ్స్ దీనికి. ఈ లయన్స్ క్లబ్ ఏర్పడి కూడా 50 సంవత్సరాలు అయిపోతుంది కరీంనగర్లో. 1973 సంవత్సరంలో దానికి అధ్యక్షుడిగా డాక్టర్ మాడేకర్ సారే ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా అయితే అప్పటి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న అనే పర్సన్ ఉన్నారు. ఈ 2024 వరకు 50 సంవత్సరాలు అయిపోయి 51 సంవత్సరంలో అడుగుపెట్టింది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఆ రేకుర్తి ఐ హాస్పిటల్ ఎట్లా ఉంది అనేది చెప్పి ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. మరి లోపలికి పోతే వీడియో తీయనిరా తెలియదు. అక్కడ శాతవాహన యూనివర్సిటీ దగ్గర కూడా తీసిన వీడియోస్ అవుతున్నాయి. ఇదే ఫ్రెండ్స్, ఇది రేకుర్తి ఐ హాస్పిటల్. అంతకుముందు ఇంత నీట్గా లేకుండా ఇప్పుడైతే చాలా నీట్గా అయింది. నేను హాస్పిటల్ ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు అయితే నాకు అనుభవం, ఇక్కడికి వచ్చి వెళ్ళిన నేను. చూడొచ్చు మీరు. ఆ సైడ్ గుట్ట ఉంది, ఈ సైడ్ రోడ్ ఉంది. సర్జరీలు చేయించుకున్న వాళ్ళు వస్తూనే ఉంటారు ఇట్లా. ఇదైతే హాస్పిటల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. స్ట్రైట్గానే లయన్స్ డాక్టర్ భాస్కర్ మాడేకర్ అందరికీ చూపు కోసం పాటుపడ్డ దార్శనికుడు, వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ భాస్కర్ మాడేకర్. ఈసారే దీని వ్యవస్థాపకులు చారిటబుల్ ట్రస్ట్. ఈయన జ్ఞాపకార్థంగానే ఇది పెట్టారు ఫ్రెండ్స్. ఇదైతే చాలామందికి ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ హాస్పిటల్లో. చూడొచ్చు, నేను ముందుకు రొటేట్ చేస్తా, చూడండి ఎంత కూల్గా ఉన్నది. పేషెంట్స్ కూడా మంచిగా కూర్చోవడానికి చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఈ సైడ్ అయితే టెంపుల్ ఉన్నది ఇక్కడ. చల్లగాలి పీల్చుకోనికి మంచిగా ఇక్కడ అన్నాలు తినడానికి లంచ్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ప్రశాంతంగా ఇటైతే వాతావరణం మంచిగా ఉంది, నీట్గా కూర్చోవడానికి. ఇందులో సర్జరీ అయిన వాళ్ళని ఇటు దింపుతారు కావచ్చు, మేబీ చల్లగాలికి దింపాలని చెప్తా ఉంటారు కదా, చల్లగాలికి దింపుతూ అంటారు కావచ్చు. ఇందులో సర్జరీ అయిన వాళ్ళు అయితే ఇటు తీసుకొచ్చి కూర్చొని పెడతారు కావచ్చు. మేబీ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టడం అంటే విశ్రాంతి తీసుకోవడానికి ఉంటుంది కదా, పచ్చదనం ఉంటే మంచి ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు కదా పెద్దలు. ఆ విధంగా ప్రశాంత వాతావరణం అది ఇచ్చేస్తుంది. చూడొచ్చు, చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. అటైతే కొండ ఉంది, ఆ సైడ్ టెంపుల్ ఉన్నట్టుంది, ఏదో కొండ పైకి మరి దారి ఉందా చూద్దాం. ఒకవేళ ఉంటే ఇట్లా అది కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. రేకుర్తి ఇదంతా కరీంనగర్ ఐ హాస్పిటల్. చూడొచ్చు, ఇంకా అటు సైడ్ కూడా ఉన్నది కానీ, ఆ సైడ్ కూడా ఉన్నది కానీ మరి అదేంది ఎవరైనా డాక్టర్స్ ఇల్లు ఇట్లా ఉంటే అబ్జెక్షన్ చేస్తారు, అందుకే ఆ సైడ్ పోవట్లేదు నేను. కేరళలో ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్, పచ్చని చెట్లు, మంచిగా పచ్చని చెట్ల మధ్యలో ఈ హాస్పిటల్. నాకైతే కేరళలో ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా నీట్గా ఉంది. హాస్పిటల్ లోపలికి పోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఫోన్ ఇస్తే మాత్రం కంపల్సరీ హాస్పిటల్ లోపల కూడా తీసి చూపిస్తాం ఫ్రెండ్స్ వీడియోస్. ఇక్కడ చెట్లు చూడండి, చాలా మంచిగా ఉన్నాయి.
ఇదేందో ఫ్లవర్ మంచి ఫ్లవర్ ఏం లేదు కానీ చెట్టు చాలా బాగుంది నీట్గా. పింక్ కలరు ప్లస్ ఇక్కడైతే గ్రీన్ కలర్ చూపిస్తుంది. దీనికి సంబంధించి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు సపరేట్ ట్రాన్స్ఫార్మర్. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి, మరే ఎట్లుంటుంది అనేది తెలియదు. ఫోన్ ఇస్తారా ఏమన్నా ఆబ్జెక్షన్ చెప్తారా? ఆబ్జెక్షన్ చెప్తే ఇక్కడికి ఆపేస్తా. కాకపోతే ట్రీట్మెంట్ మాత్రం 100% చాలా బాగా జరుగుతుంది. సర్జరీ చేయించుకోరా అమ్మా? సర్జరీ అయింది. ఎట్లుంది, మంచిగా ఉందా? వేరే వాళ్ళు రావచ్చా? మంచిగానే ఉందా? ఇలా నేను వీడియో తీసుకుంటున్నా యూట్యూబ్ కోసం. రిపోర్టర్ని ఏం కాదు, బట్టి నా పర్సనల్ బ్లాగింగ్ ఛానల్ ఇది. మంచిగానే ఉందా? ట్రీట్మెంట్ ఎట్లుంది? ఇప్పుడు ఇట్లాంటివి చూస్తే ఏంటంటే కొంతమంది చూస్తారు కదా, చూసినప్పుడు వాళ్ళు రావచ్చా రావద్దా అనడానికి ట్రీట్మెంట్ బాగానే ఉంది. అన్ని రకాలుగా మంచిగానే చూసుకుంటారా లోపల? నీకు అయిపోయిందా అమ్మా ఆపరేషన్? ఇప్పుడే అయిపోయిందా? చెవులు కూడా వినబడతా? చెవులు కూడా వినబడే? అచ్చా అచ్చా. అంటే ఎట్లా సైటా లేకపోతే ఎట్లా మొత్తం కంటి పొరలు వచ్చినాయి? కన్నె పొర వచ్చింది, తీసేసిర్రా? ఇప్పుడే అయిపోయింది. మరి బయట తిరగచ్చా? ఇంటికి పంపి అంటే ఎన్ని రోజులు, ఎంతసేపు అయిపోయింది? అయిపోయింది వెంటనే పంపిస్తారు, చేయించుకున్నాక వెంటనే పంపిస్తారు. వెంటనే సర్జరీ అయిపోయినాక వెంటనే పంపించేస్తారు. మళ్ళీ 10 డేస్కి రావాలి. అచ్చా, మళ్ళీ 10 డేస్కి రివ్యూకి వచ్చి మళ్ళీ 20 డేస్కి మళ్ళీ రావాలి. 1 మంత్కి స్పెక్స్ ఇస్తారు. 1 మంత్కి స్పెక్స్ ఇస్తారు. బాగానే మీరు అంటే ఉంటుంది. ఎట్లా ఇచ్చారు? మీకు వాళ్ళని చెప్పారా లేకపోతే మామూలుగా తెలుసు? ఓ, ఇది ఎప్పటి నుంచి మాకు తెలుసు, స్టార్టింగ్ నుంచి తెలుసు. మీరు ఎక్కడ లోకల్? మాది ముస్లాపూర్. ముస్లాపూర్ అంటే ఎటు? జ్యోతిష్మతి కాలేజ్. ఇక్కడ ఇటు సైడ్ జైత్యాల రూట్లో ఉంటుంది. లేదు, ఇది హైదరాబాద్ రోడ్కి. హైదరాబాద్ అటు అటు. ఓకే ఓకే. కరీంనగర్ అవతల బిజ్జంగి రూట్లా? ఇన్నే LMD కాలనీ పక్కన. అవునవును. మాకు ఇది స్టార్టింగ్ నుంచి తెలిసి వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం చెకప్కి. అప్పుడు అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ట్రీట్మెంట్ కూడా బాగానే ఉంటుంది. నాకు కూడా ఐడియా ఉంది ఇందులో. నా చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఉంటుంది. సరే హాస్పిటల్కి కూడా పోదాం ఫ్రెండ్స్, చూస్తున్నాం. మరి ఫోన్ ఇస్తారా పోనీయారా తెలియదు. ఆబ్జెక్షన్స్ ఏమైనా చెప్తే మాత్రం ఆపేస్తా. ఏదైతే హాస్పిటల్ ఫ్రెండ్స్, పేషెంట్స్ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇందులో కళ్ళద్దాలు ఇస్తారు. ఇందులో అక్కడ రాసిన ప్రిస్క్రిప్షన్కి తగ్గట్టు కళ్ళద్దాలు ఇస్తారు. చూడొచ్చు ఫ్రెండ్స్. మాట్లాడకుండా సైలెన్స్ వెళ్ళిపోతుంది చూడండి. అంతే, ఏం లేదు. హాస్పిటల్ చాలా నీట్గా ఉంటుంది. ఇదంతా హాస్పిటల్ ఫ్రెండ్స్. గదులు గదులు డాక్టర్స్ ఓపీస్ ఉంటాయి కదా, డాక్టర్ ఓపీస్. ఇవన్నీ ఏ గదిలో ఏముంటుంది అనేది చూడొచ్చు. హాస్పిటల్ కూడా ఎంత నీట్గా ఉంది ఫ్రెండ్స్, చూస్తారు కదా. ఓపీ అక్కడ, ఇవన్నీ ఓపీ రూమ్స్, గదులు. ఇది ఫ్రెండ్స్ హాస్పిటల్. ఇక సర్జరీ థియేటర్స్ అవన్నీ ఉంటాయి కానీ సర్జరీ థియేటర్స్కి మనకు అలౌడ్ ఉండదు కదా. ఇక అందులోకైతే నేను వెళ్ళలేను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది హాస్పిటల్. చాలా రష్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్, కంటికి సంబంధించి రష్. చూస్తారు కదా పేషెంట్స్ వీళ్ళంతా. మొత్తం సర్జరీస్ అయిపోయినాయి అందరికి. మంచిగా జరిగిందా అమ్మా ఆపరేషన్? ఎట్లుంది మరి? వేరే వాళ్ళు రావచ్చా? వాళ్ళని చేయించుకుంటారు గుత్తోళ్ళు వల్ల నచ్చేటోళ్ళు రావచ్చా? రావచ్చు, మంచిగా చేస్తారు. మంచిగా చేస్తారు. మంచిగా ఉన్నాయి కదా సౌలభ్యం? అన్ని సౌలభ్యం మంచిగా. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మీది? అది పెద్దపల్లి దగ్గర, భోజన్నపేట. పెద్దపల్లి దగ్గర భోజన్నపేట. మండలం ఏంటిది? మండలం పెద్దపల్లి, జిల్లా పెద్దపల్లి. మంచిగా జరిగింది? మంచిగా జరిగింది. నెల అయ్యాడికి. మీ అందరు ఎక్కడమ్మా? మొత్తం ఆడికి క్యాంపులు వచ్చింది అందరూ. అందరికి కళ్ళు ఏంటి పొరలు వచ్చినాయి లేకపోతే ఎట్లా? కంటి పొరనా?
మొత్తం వేసిండు మరి కనబడతలేదని వచ్చినాం రోజులు అయిపోయింది ఆపరేషన్ నెల అయ్యాడు. మంచిగా ఉంది ఇప్పుడు మంచిగా అంత మంచిగానే ఉంటుంది హాస్పిటల్ మంచి హాస్పిటల్ ఇది మంచిదే నాకు కూడా తెలుసు హాస్పిటల్ పేరు పోయిందేనా? మంచి హాస్పిటల్ పేరు పోయింది. అన్ని మంచిగా ఇస్తారు మంచిగా గోళీలు మందులు ఎవి ఇస్తాయి వాడుతారు మంచిగా ఉండరు ఓకేనా అమ్మా చూసారు కదా పేషెంట్ ఫీడ్బ్యాక్ కూడా హాస్పిటల్ అయితే చాలా మంచి హాస్పిటల్ ఫ్రెండ్స్ ఇది రేకుర్తి ఐ హాస్పిటల్ బాయ్